గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకనంటే క్రీస్తు కృపను బట్టి పిలువబడ్డారు. మీరు క్రీస్తు కృపలోనికి మీరు పిలువబడ్డారు. అటువంటి క్రీస్తు కృపలోనికి పిలువబడిన మీరు వేరొక సువార్త తట్టు తిరిగారేంటి అంటున్నాడు ఆయన. సువార్త ఒకటేనా, 2-3 ఉన్నాయా? ఒకటే సువార్త. అయితే ఆయన ఏమంటాడు, వేరొక సువార్త తట్టు మీరు తిరగడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందంటున్నాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, సందర్భం ఏంటంటే, యేసు ప్రభువుని అప్పట్లో చాలామంది యూదులు కూడా నమ్మారు, విశ్వసించారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, యేసు ప్రభువుని విశ్వసించడం, నమ్మటం, రక్షించబడటం ఇదంతా ఓకే అంటున్నారు, కానీ పాత నిబంధనలోని పద్ధతుల ఆచారాలని కూడా పాటిస్తేనే రక్షణ అంటున్నారు. అర్థమైందా మీకు? సువార్తగా ప్రభువుని గురించి మాత్రమే చెప్పకుండా వారు అప్పటి వరకు ఏదైతే ఫాలో చేస్తూ వచ్చారో దాన్ని కూడా దీనికి జోడిస్తున్నారు. అందువల్ల పౌలు గారు వారిని ఉద్దేశించి మాట మాట్లాడుతున్నాడు అక్కడ. అయితే ఈరోజు కూడా సువార్తకు లేని విషయాల్ని జోడించడం జరుగుతూ ఉంది. వాక్యానికి, సత్యానికి లేని విషయాల్ని జోడించడం జరుగుతూ ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పాత నిబంధనకి సంబంధించిన విషయాల్ని కలపటం జరుగుతూ ఉంది. విచ్ ఈస్ నాట్ రైట్. అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే అది వేరొక సువార్త అవుద్ది. ఏమన్నా కలిపితే అది వేరొక సువార్త అవుద్ది. సత్యానికి గనక కలపకూడదు కలిపితే అది మరొక సత్యం అవుద్ది. ఇంకా చెప్పాలంటే ఏదన్నా కలిపాము అని అంటే అది పాడైపోయినట్టే. జాగ్రత్త గమనించండి. మీరు ఎన్ని పాలన్నా పెట్టుకోండి, చిక్కటి పాలు, దాంట్లో కొంచెం ఏమి వేయచ్చమ్మా, నిమ్మకాయ చుక్క, ఒక్క నిమ్మకాయ చుక్క వేస్తే మొత్తం మంచిగా పరవాణం మంచిగా వండండి, పాయసం వండండి, డ్రమ్ము కొనండి, ఒక చుక్క విషయం వేస్తే. అందుకే దెర్ ఇస్ ఎ స్టేట్మెంట్ ఏంటంటే అది 99% ట్రూత్ ఈజ్ ఆల్సో లై. 99% నిజము కూడా అబద్ధం. ఎందుకంటే అందులో ఏముంది, 1% అబద్ధం ఉంది కాబట్టి. సో సువార్త అనేది ప్రభువుని గురించి మాత్రమే అయి ఉండాలి. ప్రభువుని గురించి కాకుండా దానికి వేరేది ఏమన్నా జోడించారనుకోండి, అదేమవుద్ది, వేరొక సువార్త అవుద్ది, ప్రభువుని గురించిన సువార్త కాదు. అయితే అలా చేస్తున్నారు అని ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఎవరిని గురించి అంటున్నాడు ఈ మాటని. 7వ వచనం మనం చూసినట్లయితే, which is not another but there be some that trouble you and would pervert the gospel of Christ. చదవమ్మా. అది మరి యొక్క సువార్త కాదు కానీ. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఆయన, వేరొక సువార్త అన్నాను కదా అని చెప్పి ఇంకో సువార్త అనుకోబాకండి. అయితే ఆ వేరొక సువార్తగా నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే అది, చదవమ్మా, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే యేసు క్రీస్తును గురించినటువంటి సువార్తను పాడు చేయాలని కొంతమంది ఉన్నారు. స్వచ్ఛమైనటువంటి సువార్తను పాడు చేయాలని కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నాడు. ఒకసారి కనుక మనము రోమీలకు రాసిన పత్రిక 1 కొరింథియన్స్ అండి, ఒక్క నిమిషం. రోమన్స్ అపోస్తుల కార్యములు అండి, అపోస్తుల కార్యములు
15వ అధ్యాయం. Certain men which came down from Judea taught by brethren and said, except ye be circumcised after the manner of Moses, ye cannot be saved. జాగ్రత్తగా గమనించండి. చదవం ఇప్పుడు. కొందరు యూదయ నుండి వచ్చి, ఇక్కడ పౌలు గారు అన్నాడు కొందరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యేసుక్రీస్తు సువార్తను చెరపగోరి దాన్ని పాడు చేయాలని చూస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు అన్నాడు కదా. వాళ్ళు ఎవరయ్యానంటే చదవమ్మా. కొందరు యూదయ నుండి వచ్చి, కొందరు యూదయ నుంచి, యూదులే వాళ్ళు కూడా, మీరు అంగీకరించిన వాళ్ళే. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? కొందరు యూదయ నుంచి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున, బాబు మీరు యేసుప్రభు నమ్ముకున్నారు, కరెక్టే, ఆయన రక్షకుడిగా అంగీకరించారు, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. అయితే మీరేం చేయాలి? చదవండి. మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున. మోషే నియమించిన ఆచారం అంటే ఏంటది? ధర్మశాస్త్రం అంతా. ఏమండి? ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. చూసారా? దీని గురించే పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నారు. సో అపోస్తలులు వాళ్ళు సువార్తను ప్రకటిస్తుంటే ఇంకోవైపు నుంచి కూడా సువార్తలాగే తీసుకొచ్చారు వాళ్ళు దాన్ని. అందరూ యేసుప్రభుని అంగీకరించని చెప్తుంటే సువార్తే అనుకుంటున్నారు అందరూ. కానీ కండిషన్ పెట్టేస్తున్నారు అక్కడ. ఏ కండిషను? మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని ఆచరిస్తే తప్ప రక్షణ కలుగదు అన్న. నిజమా అబద్ధమా? అది అబద్ధం. సున్నతి చేసుకుంటేనే మనం రక్షించబడతామా? కాదు కదా. కానీ మన వాళ్ళు ఎంత తెలివిగలవాళ్ళు అంటే వాళ్ళకి కావాల్సినవి మాత్రం పెట్టుకుంటారు, పాత వాటి కలుపుకోవడానికి అవసరం లేని వదిలేస్తారు. ఏమండి? అవునా కదా? చెప్తుంటా కదా ఎప్పుడు నేను, కోతకాల పండగలని ఇవన్నీ ఏ ఉంటాయి కదా పాత, ఇవన్నీ అవన్నీ బెనిఫిట్కి, వాళ్ళకి బెనిఫిట్ కలిగే మాత్రం యాడ్ చేసుకుంటారు, బెనిఫిట్ కలగని వదిలేస్తారనమాట. అంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇష్టానుసారం. ఈ రోజున ఇష్టానుసారం అయిపోయింది. అయితే మనం ఈ రోజున ప్రభు యొక్క హెచ్చరికను జాగ్రత్తగా గమనించాలి. ఇది వింటున్నవారు, వినబోతున్నవారు దయతో దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మామూలు విషయం కాదు, ఇది చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సిన విషయం. సువార్త లేదంటే బోధ అనేది యేసుక్రీస్తు ప్రభువుదై ఉండాలి, నూతన నిబంధనదై ఉండాలి. దానికి వేరే ఏమీ యాడ్ చేయకూడదు, ఏమి జత చేయకూడదు, దాన్ని మార్చకూడదు. నీకు నచ్చినట్టుగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీల్లేదు. అది సరే అప్పుడు చేశారంటే తెలియక స్టార్టింగ్లో చేశారేమో యూదులు అనుకోవచ్చు. యూదులను పక్కన పెట్టేయండి. ఈ రోజున మనందరం యూదులమా? కాదు. మనం ఎవరం? అన్యులం. ప్రభువుని నమ్ముకున్నాం సువార్త తెలిసి. అలా అన్యులుగా ప్రభువుని నమ్ముకొని సువార్త తెలుసుకొని ప్రభువుని అంగీకరించిన వాళ్ళు కూడా ఈ రోజున ఆ యూదులు ఎలాగైతే కండిషన్లు పెట్టారో అవే కండిషన్లు ఇప్పటికీ పెడుతున్నారు. కొంతమంది అంటారు కదా, నీటి బ్యాప్టిజం తీసుకోకపోతే రక్షణ లేదు అంటారు. సో అందుకే నేను ఎప్పుడు ప్రత్యేకంగా చెప్తా ఉంటాను, పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో పునరుద్ధానానికి ముందు వేరు, పునరుద్ధానం తర్వాత వేరు. ఈ వ్యత్యాసం తెలియకపోతే ఎప్పటికీ నీకు బైబిల్ అర్థం కాదు. ఈ వ్యత్యాసం, ఈ డిఫరెన్షియేషన్ తెలియకపోతే ఎప్పటికీ నీకు బైబిల్ అర్థం కాదు. నువ్వు కన్ఫ్యూజన్లోనే బతుకుతావు. ప్రతి విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది అర్థమైంది అనుకో, ప్రతి విషయంలో క్లారిటీ ఉంటుంది, నీకు స్పష్టత ఉంటుంది. ఎస్, అది ఓల్డ్ టెస్ట్మెంట్, ఇది బిఫోర్ రిజరెక్షన్, ఇది ఆఫ్టర్ రిజరెక్షన్. ఈ వ్యత్యాసం తెలియాలి. సో పౌలు గారు అంటా ఉన్నారు ఇక్కడ ఏమని చూడండి, 7వ వచనం. which is not another but there some that trouble you and would pervert the gospel of Christ అన్నాడు. ఇక్కడ పర్వర్ట్ అనే పదాన్ని వాడాడు. పర్వర్టింగ్ అని అంటే ఏంటంటే తప్పు వైపుకి, లేదంటే ట్విస్టెడ్ సెన్స్ అనాలి. ఏమాలంటే ఇంకా చెప్పాలంటే తికమక చేయటం అన్నమాట. తికమక చేయటం లేదంటే తప్పుగా దాన్ని చెప్పటం. సో యూజువల్గా పర్వర్ట్ అనే పదాన్ని ఒక వ్యక్తి ఎవరైనా కనుక వేరే చెడు వ్యసనాల వైపు ఉంటే కనుక అతని పర్వర్ట్ అనే పదం వాడతారు. అయితే ఇక్కడ పర్వర్ట్ అనే పదాన్ని వాడుతున్నాడు. అంటే ఏంటి? ఉండాల్సినటువంటి పద్ధతుల్లో,
లేదంటే బోధించాల్సినటువంటి విషయాల్ని బోధించకుండా వేరే విషయాల వైపు అట్రాక్ట్ చేసుకోవటం, లేదంటే అట్రాక్ట్ అవటం అనమాట. అలాంటి పనిని వాళ్ళు చేస్తున్నారు. యేసుక్రీస్తు బోధని వాళ్ళు తప్పుగా, యేసుక్రీస్తు సువార్తని వారు తప్పుగా ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఒకసారి కనుక మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ వచనం. ఎందుకనంటే క్రీస్తు బోధన మాత్రమే, క్రీస్తు సువార్తను మాత్రమే, దేవుని మాటను మాత్రమే మనము వినాలి, అంగీకరించాలి, ఇంకా అనుసరించాలి, వేరే ఏది కాదు. ఎందుకనంటే ఇక్కడ పౌలు గారు అంటా ఉన్నారు, చూడండి 2 Corinthians 11th chapter ఫ్రమ్ ఫస్ట్ వర్డ్స్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుంచి, Would to God ye could bear with me a little in my folly, and indeed bear with me. చదవమా. కొంచెమని వివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను For I jealous over you with godly jealousy, for I have espoused you to one husband, that I may present you as the chaste virgin to Christ. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. చూడండి, నాకు మీ పట్ల ఎంతో ఆసక్తి ఉంది, ఎంతో ప్రేమ ఉంది, ఎంతో నాకు మీ పట్ల ఏమంటారు ప్రయాసం ఉంది. మీరు ఎలాగైనా దేవుని మార్గంలో ఉండాలని, ఎలాగైనా మీరు రక్షించబడాలి, ఎత్తబడాలని, అదే నా కోరిక. కాబట్టి దయచేసి నేను చెప్పే మాటలను అర్థం చేసుకోండి అంటున్నాడు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసితిని. కానీ అయితే ఏమైంది, ఈయన బాధ ఏంటంటే ఒక్కడే క్రీస్తు, ఒకటే సువార్త, అవునా, ఒకటే రక్షణ. ఆ ఒక్కడే క్రీస్తు అయినటువంటి వానికి మిమ్ములను కన్యకలుగా, అంటే ఏ లోక సంబంధమైనది ఏమీ లేనటువంటి ఏమంటారు పవిత్రులుగా మిమ్మల్ని నేను ఆయనకి ప్రదానము చేశాను. ఎంగేజ్మెంట్ జరిగింది మీకు ఆయనతో. యేసుప్రభుని మీరు అంగీకరించడం ద్వారా మీకు యేసుప్రభుతో ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ప్రాబ్లం ఏంటి అనంటే, చదవమ్మా, ఇప్పుడు చదువు 2వ వచనం చదువుతున్నా. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేస్తుంది. కానీ బట్ ఐ ఫియర్, నాకు భయపడుతుంది, నేను భయపడుతున్నాను అంటున్నాడు ఆయన. ఎంత ఫియర్లెస్ మ్యాన్ పౌల్ గారు, ఎంత నిర్భయమైనటువంటి వ్యక్తి. కానీ ఆయనకు ఒక విషయంలో భయం కలుగుతుంది. ఆ భయం ఏంటి అనంటే మీ గురించే. ఎందుకంటే మిమ్మలను ఒకే క్రీస్తుకి కన్యకైనటువంటి వధువుగా మిమ్మల్ని నేను ప్రదానం చేశాను. కానీ నాకు భయం కలుగుతుంది. ఎందుకంటే లెస్ బై ఎనీ మీన్స్ యాజ్ ద సర్పెంట్ బిగైల్డ్ ఈవ్ త్రూ హిస్ సటిల్టీ, సో యువర్ మైండ్ షుడ్ బి కరప్టెడ్ ఫ్రమ్ ద సింప్లిసిటీ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్. చదవమ్మా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సో పౌలు గారికి భయం పట్టుకుంది ఏంటంటే, ఈయన ఏదైతే సువార్తను ప్రకటించాడో ఆ సువార్తను కాకుండా వేరొక సువార్త, అనగా దానికి కొన్ని మిక్స్ చేసి కొంతమంది బోధించడం మొదలుపెట్టారు. అయితే నేను మీకు చెప్పింది క్రీస్తు ఒక్కడే అని, మిమ్మల్ని కన్యకగా, అంటే మీరు ఆయన ఒక్కడనే ప్రేమించాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన చెప్పిందే చేయాలని నేను మిమ్మల్ని ప్రభువుకి ప్రదానము చేస్తే, సాతానుడు అవ్వను మోసం చేశాడే, అలాగ మిమ్మల్ని మోసం చేస్తాడేమోనని నాకు భయం వేస్తుంది అంటున్నాడు. సాతానుడు అవ్వను ఎలా మోసం చేశాడు చెప్పండి.
సటిల్టీ అని అంటే ఏంటంటే కుయుక్తి అనమాట. అంటే తెలివితేటలే కానీ చాలా చెడు విధంగా ఉండే తెలివితే కుయుక్తి అనమాట. యుక్తి కాదు, కుయుక్తి, చెడ్డ తెలివితేటలు. వాడు ఎలా మోసం చేశాడు ఒకసారి మనం రిఫరెన్స్కి అయితే సమయం సరిపోదు కాబట్టి ఆదికాండానికి వెళ్తే, వాడు అవ్వ దగ్గరికి వచ్చి చక్కగా మాట్లాడతాడు. ఫస్ట్ ఏమండి మంచి కాన్వర్జేషన్ మొదలు పెడతాడు. ఏమని, బాగున్నారండి, ఎట్లా ఉన్నారు, పిల్లలందరూ బాగున్నారు, ఈ టైప్లో అనమాట. ఏమో అంత బాగున్నారా, చెట్టు పొలాలని తింటున్నారా, బాగుందా, ఈ టైప్లో. అంటే నెమ్మదిగా అట్ట వస్తాడు. వచ్చిన తర్వాత వాడు ఆ చెట్టు ఫలము తినమని చెప్తాడు. తిన్నారా అని అడిగితే తినలేదు, దేవుడు మమ్మల్ని తినొద్దు అన్నాడు అని అంటే, ఎందుకు తినొద్దు అంటే, అది తింటే మీరు నిశ్చయముగా చస్తారు అని ఉంది చెప్పాడు దేవుడు అని అంటే, వీడేం చెప్తాడు తెలుసా దానికి, మీరు అది తింటే నిశ్చయముగా చావురు, బ్రతుకుతారు అంటాడు. బ్రతకటమే కాదు, ఎలా బతుకుతా అంటారు, మీరు దేవుళ్ళు అయిపోతారు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి, అది తింటే చస్తారు. వీడు చెప్పిన మాట ఏంటి, అది తింటే చావనే చావరు, బతుకుతారు. ఇంకా ఎడిషన్ దానికి యాడ్ చేశాడు, ఏమని, మీరే దేవుళ్ళలాగా అయిపోతారు అన్నాడు. అదేవిధంగా ఈ రోజున సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తే హృదయంలో రక్షించబడతావు అంతే. నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్షకుడుగా అంగీకరిస్తాను, నీ కొరకు ఆయన సిలువలో మరణించాడని, నీకోసం ఈ లోకానికి వచ్చాడని, నీకోసం సిలువలో మరణించాడని, పునరుద్ధానుడే తిరిగి లేచాడని, ఆరోహణుడే పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ వస్తాను వాగ్దానం చేశాడు, వచ్చి నేను ఆయనతో కూడా పరలోకానికి తీసుకువెళ్తాడనేటువంటి సువార్త ఉంది చూసారా. దీన్ని మాత్రమే గనక నువ్వు నమ్మితే ఖచ్చితంగా నువ్వు దేవుని సువార్తని, దేవుని మాటని విశ్వసించినట్లు. ఇలా కాకుండా మన వాళ్ళు పెడుతున్నారే కండిషన్స్. ఏం పెడుతున్నారండి? ముందా చెప్పాను కదా, నీటి బ్యాప్టిజం ఒకటని. అదే కాదు, ఇంకా చాలా ఉంటాయి. రక్షణ అనేది అట్లా కాదండి, 7 స్టెప్పులు అంటాడు ఒక ఆయన. 7 మెట్లు ఉంటాయి రక్షణలో అంటాడు, 7 మెట్లు ఎక్కాలంటాడు. లేకపోతే అది వదిలేసే, ఇది వదిలేసే, అది వదిలేసిరా, ఇది వదిలేసిరా, అప్పుడే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు అంటాడు. ఇవన్నీ ఏమి లేవు. ఏదైతే కండిషన్ మనం పెడతామో ఆ కండిషనే ఆ సువార్తకి వ్యతిరేకం. ప్రభు అన్కండిషనల్గా ఆయన అందరినీ నువ్వు ఉన్న స్థితిలోనే నా దగ్గరికి రా అంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో రా అంటున్నాడు. నువ్వు పవిత్రపరచుకొని పరిశుద్ధమైపోయి రమ్మనట్లా. నా దగ్గరికి వస్తే నేను నిన్ను పవిత్రపరుస్తాను, నేను నిన్ను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు ఆయన. కానీ మన వాళ్ళు ఏం చెప్తున్నారు, అలా చెప్పట్లా సువార్తని. సో సువార్తని చెప్పాల్సిన దానికి కాకుండా వేరుగా చెప్తాను. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు అవ్వని మోసం చేసింది కదా, అలా మోసం చేస్తున్నారు. ఎలాగా? దేవుడేమో తింటే చస్తారంటే, సాతానుడు ఏమన్నాడు, పాము రూపంలో వచ్చి మీరు తింటే బతుకుతారు, దేవదూతలు అయిపోతారు. యేసు ప్రభు ఏమో ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును అని చెప్పాడు ఆయన. వీళ్ళేం చెప్తున్నారు సువార్త చెప్పేవాళ్ళు? చెప్పండి నిజంగా ఈ మాట చెప్తున్నారా? సువార్తకి వెళ్తుంటారు మైకులు పట్టుకొని చాలామంది, యేసు ప్రభు నమ్ముకో పరలోకానికి వెళ్ళాలి చెప్తున్నా. ఓకే, పాపం పోదే, నీ బాధలన్నీ పోతాయి, నీ కష్టాలన్నీ పోతాయి, నీ సమస్యలన్నీ తీరిపోతాయి, నీ అప్పులన్నీ పోతాయి. ఇక ఎడిషనల్గా ఏం చెప్తున్నారు? ఇటు చెప్పాడు కదా సాతాను, ఏం చెప్పాడు, మీరు దేవుళ్ళలాగా అయిపోతారని. అదిగో అది చూసా అంబానీ, ఆ రేంజ్లోకి వెళ్ళిపోతారు మీరు. ఇక అది చూసా ఆ పాస్టర్ గారు చూసా BMW కార్లు తిరుగుతున్నారే, అట్ట వెళ్ళిపోతారు మీరు. ఇంక ఈయనేం చెప్తాడు? ఇంకో చెప్పాలంటే, చూసారు నన్ను చూడలా, నేను ఒకప్పుడు చెప్పులు వేసుకొని రోడ్డు మీద తిరిగేవాడిని. నేను ఒకప్పుడు నేను ట్యాంక్ బండి మీద నిద్రపోయేవాడిని, పడుకునేవాడిని, ఎవరిని పట్టించుకునేవాడిని, తాగి పడిపోయేవాడిని. ఈరోజు చూడు దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడు. దేని గురించి చెప్తున్నాడు? తన ఈ లోక సంబంధమైన అచీవ్మెంట్ గురించి. ఎంత డబ్బు ఇచ్చాడు, ఏ కారులో తిరుగుతున్నాడు, నీకు కూడా ఇస్తాడు అంటున్నాడు. అంటే ఏం జరుగుతుంది? సువార్తని ఏం చేశారు వీళ్ళు? వాడు చేస్తారు. అంటే వ్యతిరేకంగా చెప్తున్నారు. అవ్వని ఎలాగైతే మోసం చేశాడో ఇప్పటికీ కూడా, పౌలు గారి సందర్భంలోనే కాదు, ఇప్పటికి కూడా అదే జరుగుతూ ఉంది. ఇప్పటికి అదే జరుగుతూ ఉంది. సువార్తను ఏం చేశారు? చెరగొట్టి సువార్తను సరిగా చెప్పట్లా. అలా చెప్పకపోవటం అనేది చాలా పొరపాటు. మనం ఖచ్చితంగా సువార్తను సువార్తగానే చెప్పాలి. సువార్త పరలోక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు. గుర్తుపెట్టుకోండి. సువార్త అంటే ఏంటి? గుడ్ న్యూస్,
సువార్త అంటే ఏంటి? గుడ్ న్యూస్. ఎవడన్నా నీకు ఫోన్ చేసి నీకు ఉద్యోగం వచ్చింది, యు ఆర్ గాట్ సెలెక్టెడ్ అంటే ఏమంటావు నువ్వు? దాన్ని గుడ్ న్యూసేగా, హ్యాపీగా కనిపిస్తావు. అప్పుడు ఏమడతారు? ఎనీ గుడ్ న్యూస్ అంటారు కదా. అవునండి ఉద్యోగం వచ్చింది. ఎవడన్నా ఫోన్ చేసి నీకు అప్పుడే అరే నీ ఉద్యోగం బీగేసామన్నారు అనుకోండి, అప్పుడు బ్యాడ్ న్యూస్. సువార్త అంటే గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ ఏంటి అనంటే పాపము నుంచి నువ్వు విడిపించబడి, పాపములు క్షమించబడి పరలోక రాజ్యానికి చేర్చబడతావు, అర్హుడు అవుతావు అనేదే గుడ్ న్యూస్. ఈ లోక సంబంధమైన గుడ్ న్యూస్లో కాదు, సువార్త కాదు. జాగ్రత్త గమనించండి. అది కాకుండా దానికి వేరే నువ్వు ఏదైనా చేర్చావనుకో లోక సంబంధమైనవి, దాన్ని ఏం చేసినట్టు నువ్వు చెరపగోరుతున్నావు, పాడు చేస్తున్నావు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ 4వ వచనం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఫర్ ఇఫ్ హీ దట్ కమెత్ ప్రీచత్ అనదర్ జీసస్. ఇక్కడ చూసారా క్లియర్గా అంటున్నాడు ఆయన. ఒకవేళ ఎవడన్నా వచ్చి ఇంకొక యేసుని ప్రకటిస్తే, ఇంకొక యేసు ఎవరు? వీళ్ళు సృష్టించుకున్న యేసు. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి అని చెప్పిన యేసు కాదు వీళ్ళు చెప్పేది. ఈ లోకంలో మీకోసం ధనము కూర్చుకొనవద్దు అని చెప్పాడే ఆ యేసు ప్రభుని చెప్పట్లే వీళ్ళు. ఏమండి, నన్ను వెంబడించాలంటే నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించు అనే క్రీస్తుని చెప్పట్లా. వీళ్ళు వేరే క్రీస్తుని చెప్తున్నారు, వేరే యేసుని చెప్తున్నారు వీళ్ళు. ఆ యేసు ఎవరు? వీళ్ళు సృష్టించుకున్నారు. ఏంటది? ఆ యేసు ప్రభుని నమ్మితే కష్టాలన్నీ పోతాయి, యేసు ప్రభుని నమ్మితే బాగా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఇంకొక యేసు, అనదర్ జీసస్. ఆ తర్వాత గమనిస్తే whom we have not preached. ఈ ఇంకొక యేసు ఎవరే అంటే ఆయన గురించి మేము ఎప్పుడు మీకు చెప్పలేదు. అంటే మేము చెప్పనటువంటి విషయాలు యేసు ప్రభుని గురించి ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్తున్నట్టు కాదు, వాళ్ళు ఇంకేదో యేసును చెప్తున్నారు. మేము చెప్పిన యేసు ప్రభుని గురించి కాదు. జాగ్రత్త గమనించండి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి యేసు ప్రభుని గురించి చెప్పటమే సువార్త. నీ సొంత కల్పితమైన విషయాలు అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు అంటాడు, సొలొమోను దేవుడు ఆశీర్వదించాడు అంటాడు. అవి ఎక్కడి పాత నిబంధనేరా. ఆ మాత్రం బుద్ధి లేదా నీకు? పౌల్ని ఎలా ఆశీర్వదించారో చూపించు నాకు, అపోస్తలుని ఎలాగ ఆశీర్వదించాడో చూపించు. బికాస్ అది కదా మనకు కావాల్సింది, దాన్ని బట్టే కదా మనం రక్షించబడ్డాం, దాన్నే కదా మనం ఆచరించాల్సింది. దాన్ని తెలుసుకోవాలి, దీన్ని అనుసరించాలి. ఈ వ్యత్యాసం తెలియాలి. దేనిని తెలుసుకోవాలి, దేనిని అనుసరించాలి. నువ్వు కొత్త నిబంధన తెలుసుకొని పాత నిబంధన అనుసరించావు అనుకో నరకానికే. కొత్త నిబంధనని తెలుసుకొని అనుసరిస్తేనే పరలోకానికి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకొక యేసుని మీరు వింటున్నారు. అంతేకాదు, చూడండి ఇంకో మాట అంటున్నాడు, ఆర్ ఇఫ్ యు రిసీవ్ అనదర్ స్పిరిట్ విచ్ యు హ్యావ్ నాట్ రిసీవ్డ్. ఇంకొక ఆత్మ అంటండి, ఇంకొక ఆత్మ. ఆత్మ ఒక్కడే కదా, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, కానీ ఇంకొక ఆత్మ అంటున్నాడు. ఈ ఆత్మ ఏంటో కూడా మనందరికీ తెలుసు బాగా. బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మ, ఈ పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు అని బైబిల్ చెప్తా ఉంది. అల్లరికి కర్త కాదు అని అంటే ఒక 20 మంది కూర్చొని ఊగుతున్నారు. అదేంటి అల్లరా లేదా? ఏంటి అల్లరేగా? ఏమంటే క్లాస్లో కూర్చొని ఉన్నాం, టీచర్ వచ్చింది, పిల్లలు ఇట్లా కూర్చొని ఉంటే బాగానే ఉంటుంది. అది మాట్లాడుకుంటే ఏమంటుంది టీచర్? ఏమంటుంది? రే అల్లరి చేయబాకండ్రా అంటారా లేదా? అల్లరంటే మీకేంటి అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది బ్యాచ్ తయారయ్యారుగా, ఊగటం, గెంతులేయటం అని చెప్పి చేయటం కాదు. అది ఆత్మ కాదు, అది వేరొక ఆత్మ, అది పరిశుద్ధాత్మ కాదు. ఇక్కడ అంటున్నాడు ఇప్పుడు వేరొక ఆత్మ, దురాత్మ. ఇంక వేరే ఆత్మలే ఉన్నాయి, ఇంకా దురాత్మలే ఉంటాయి. ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. అంతే విధముగా ఆత్మను పరిశీలనగా వివేక్షించండి అంటున్నాడు దేవుడు. ఏ ఆత్మ ఏంటో జాగ్రత్తగా పరిశీలించండి. ఆత్మకి కొన్ని గుణాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మకి ఒక ఫలము ఉంది. 9 గుణాలు అందులో మనం చూస్తున్నాం. అవి కలిగి ఉంటే ఆత్మను కలిగి ఉన్నట్టు. వాటిని మన జీవితంలో మనము చేయగలిగితే ఆ విశ్వాసము, ఆ యొక్క
ఏమంటారు, సాత్వికము, మంచితనము, ఎన్నున్నాయి కదా, ఆశ, నిగ్రహము, ప్రేమ, ఇవన్నీ. వాటిని మనం కలిగి ఉంటే ఆత్మను కలిగి ఉన్నట్టు, కానీ అల్లరి చేస్తే, గొడవ చేస్తే కాదు. సో ఇక్కడ అంటున్నాడు, మీరు యేసు ప్రభువునే వింటున్నారా, లేకపోతే వేరొక యేసు ప్రభువుని వింటున్నారా? మీరు పరిశుద్ధాత్మనే కలిగి ఉన్నారా, వేరే ఆత్మను కలిగి ఉన్నారా? అదేవిధంగా ఇంకో మాట చూసినట్లయితే, ఆర్ అనదర్ గాస్పుల్ అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? అనదర్ గాస్పుల్ which ye have not accepted, ye might well bear with him. చదవమా. ఏలనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించిన, అండర్లైన్ చేసుకోండి, మేము ప్రకటింపని మరి ఒక యేసుని ప్రకటించిన ఎడలా, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందారు, వీళ్ళు వచ్చి ఎన్ని చెప్పడం వల్ల మళ్ళీ వేరే ఆత్మలు, దురాత్మలు కూడా చేరి గోలగోలు చేస్తున్నారు. ఆ పొందిన ఎడలా మీరు అంగీకరింపని మరి ఒక సువార్త, అంగీకరించినను. యేసు ప్రభువుని నమ్ముకుంటే సుఖాలు వచ్చేస్తాయి, కష్టాలని పోతాయి, డబ్బులు వస్తాయి, ఆశీర్వాదాలు, ఉద్యోగాలు, పిల్లలు. ఇది వేరొక సువార్త, ఇది క్రీస్తుని కూర్చిన సువార్త కదా. చదవమ్మా. మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. సరే, ఇక్కడ ఏమంటాడంటే వీ హ్యావ్ టు బేర్ విత్ హిమ్. చాలా జాగ్రత్తగా మనము ఉండాలి అనేటువంటి హెచ్చరికతో కూడినటువంటి మాట ఇది. ఓకే, సో వేరొక యేసు, వేరొక ఆత్మ, వేరొక సువార్త. ఈ రోజున లోకములో ఎక్కువ శాతము వేరొక యేసునే చెప్తా ఉన్నారు, వేరొక ఆత్మనే కలిగి ఉంటున్నారు, వేరొక సువార్తనే కూడా చెప్తా ఉన్నారు. బట్ మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుని గూర్చి మాత్రమే ఉంటుంది సువార్త, గుర్తుపెట్టుకోండి. సువార్త పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. పరిశుద్ధాత్మ కూడా పరలోక సంబంధమైనది, లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభు కూడా పరలోక సంబంధి. ఆయన ఏమన్నాడు? నేను ఈ లోక సంబంధిని కాదు అన్నాడు. అలాగే మీరు కూడా ఈ లోక సంబంధులు కాదు అన్నాడు. అటువంటి ఆ క్రీస్తుని, ఆ ఆత్మని, ఆ సువార్తని ఈ లోకానికి సంబంధించిన వాటితో కలిపేసి చెప్తున్నారు. చూసారా, అది ఎంత తప్పో, ఎంత గొప్ప పాపమో అర్థం కావట్లేదు జనాలకి. అది అర్థం అవుతుంది చాలా తొందరలో. ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, ఫర్ we are not as many which corrupt the word of God, but as of sincerity, but as of God, in the sight of God speak we in Christ. చదవమ్మా. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి దేవుని 2 Corinthians 2nd chapter 17th verse. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును గమనించండి, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. కరెక్ట్ చదవమ్మా లైన్ని. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపబడే అనేకుల వలె ఉండక. దేవుని వాక్యమును కలిపి చెరిపబడే అనేకుల వలె ఉండక. చెరిపెడి అనేకుల వలె ఉండక. ఆ పాయింట్ కావాలి మనకి. ఇక్కడ ఉన్నాడు. అందుకే ఇంగ్లీష్ లో మనం చూస్తే వీఆర్ నాట్ యాజ్ మెనీ విచ్ కరప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మేము దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్నారే, చెరుపుతున్నారే, చెడగొడుతున్నారే, వాళ్ళు వంటి వాళ్ళం మేము కాదు అని అప్పుడే పౌలు గారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంకెంతమంది ఉన్నారో ఆలోచించుకోండి. దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్నవారు, చెడగొడుతున్నవారు కాక నిష్కపట్యము గలవారును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి. నియమింపబడిన వారం అంటే వీళ్ళేంటి? చాలా మంది ఈ వాక్యాన్ని పాడు చేస్తున్నారే, సువార్తని పాడు చేస్తున్నారే, ఆత్మని తప్పుగా చూపిస్తున్నారే. వీళ్ళందరూ ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని పాడు చేయటమే కాకుండా వాళ్ళు చదవంపుడి ఏమి కాకుండా ఉన్నారు. వాళ్ళు అంటే నిష్కపటం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు కపటులు. తర్వాత
క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దాని ముందు వచ్చినామమ్మా. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన దేవుని వలన నియమింపబడిన వాళ్ళం. అంటే ఎవరైతే మరొక యేసుని, ఎవరైతే మరి ఒక ఆత్మని, ఎవరైతే మరి ఒక సువార్తని బోధిస్తున్నారో వారు దేవుడు నియమించిన వాళ్ళు కాదు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఈ రోజున వారు ఎవరు నియమిస్తే వచ్చారో దేవుడు కాదండి, ఇంకెవరండి? నెక్స్ట్ సాతానుడే. వాడు సాతానుడు నియమించిన వారు. అయితే మేమైతే అలా కాదు అని పౌలు గారు ఇక్కడ స్పష్టము చేస్తా ఉన్నారు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీఆర్ హియరింగ్. ఎలాంటి విషయాలు వింటున్నాం. కానీ అలాంటివి చాలా బాగుంటాయండి. యేసు ప్రభు మార్గమే ఇరుకు మార్గం. ఇరుకు మార్గమేగా అది, వినటానికి ఆచరించడానికి నచ్చదు జనానికి. కానీ సాతాను మార్గం విశాల మార్గం. అది వినటానికి ఆచరించడానికి చాలా బాగుంటుంది, కానీ ఆఖరికి అది నరకానికి తీసుకెళ్తుంది. సో అనదర్ జీసస్, ఇంకొక యేసు ఎవరయ్యానంటే ఈ విశాల మార్గాన్ని బోధించేటువంటి వ్యక్తులను ప్రేరేపించేటువంటి సాతానుడు వాడు. అదేవిధంగా ఇంకొక ఆత్మ అంటే దురాత్మే. ఇంకొక సువార్త అంటే క్రీస్తుకి ఇంకేదైనా జోడిస్తే అంటే పరలోక సంబంధమైనవి కాకుండా లోక సంబంధమైనవి జోడించి నువ్వు చెప్పావంటే అది మరొక సువార్త. సో ఇంకోసారి మనం 2 Corinthians 11 chapter 13th verse చదువుదాం ఒకసారి, జాగ్రత్తగా గమనించుదాం. ఎందుకంటే వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. 11 chapter 13th verse, 11వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఏమన్నాడంటే, ఫర్ సచ్ ఆర్ ఫాల్స్ అపోస్టల్స్. మేమైతే దేవుడు నియమించిన వారము, కానీ మరొక క్రియేసుని, మరొక ఆత్మను, మరొక సువార్తను చెప్తున్నారే, మరొక వాక్యాన్ని చెరగొట్టి చెప్తున్నారే, వాళ్ళు ఎవరయ్యానంటే ఫాల్స్ అపోస్టల్స్, డిసీట్ఫుల్ వర్కర్స్, ట్రాన్స్ఫార్మింగ్ దెమ్సెల్ఫ్ ఇంటూ ద అపోస్టల్స్ ఆఫ్ క్రైస్ట్. వారు మోసగాళ్ళై ఉండి, తప్పుడు అపోస్తులుగా ఉండి, అపోస్తులు కానీ అబద్ధపు అపోస్తులుగా ఉంటూ, దేవుని అపోస్తులుగా అందరికీ వాళ్ళు చూపించుకుంటున్నారు. ఇప్పుడైతే చాలామంది మరి అలాగే తయారయ్యారు. చదవం ఒకసారి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి, యేసుక్రీస్తు శిష్యుల్లాగా అపోస్తుల్లాగా వేషాలు వేసుకున్నారు అన్నమాట. వీళ్ళంతా ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. మీకు వచ్చింది తెలుసా? మోసపోయేది ఎవరండి? ఎవరు మోసపోతారు? నమ్మిన వాళ్ళే మోసపోతారు. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఎవరు మోసపోరు. ఇటువంటి మోసగాండ్రైన పని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. వాళ్ళు మరొక యేసుని చెప్తున్నారు, మరి ఒక ఆత్మను చూపిస్తున్నారు. ఆత్మ అంటే డిష్ అంటే పడిపోవడం అని చూపిస్తున్నారు. ఏమండి? ఆత్మది కాదు. అదేవిధంగా సువార్త కూడా అది కాదు. సువార్త పరలోక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. సో కమ్ బ్యాక్ టు గలషియన్స్. గలతీలకు వచ్చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదివాం. ఇది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి, ఇది మరి ఒక వాక్యము కాదు కానీ క్రీస్తు వాక్యమును చెడగొట్టి, మరొక ఆత్మ కాదు కానీ ఇంకొక, అంటే ఎంత కరప్ట్. మనం ఇప్పుడు చెప్తుంటాం కదా, ఈ లోకము ఎంత పాడైపోయిందండి. కరప్టెడ్ వరల్డ్లో, మనం కరప్టెడ్ సొసైటీలో మనం జీవిస్తూ ఉంటాం కదా. అంత చెడిపోయిందండి సొసైటీ, అంత పాడైపోయింది. పరిచర్య కూడా అలాగే పరిస్థితిలో ఉంది. పరిచర్య కూడా, క్రైస్తవ పరిచర్య కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. క్రైస్తవ సహవాసాలు కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. పాడైపోయిన స్థితిలో ఉన్నాయి, బాగుగా పాడైపోయినాయి. చెడగొట్టే వాళ్ళు వచ్చేసారు, దాన్ని చెడగొట్టేసి ఈ విధంగా చేస్తున్నారు. 8వ వచనం మనం చూద్దాం. 8వ వచనం, 8th verse, Galatians 1st chapter 8th verse. But though we or an angel from heaven preach any other gospel unto you than that which we have preached unto you, let him be accursed. చదవమా. మేము మీకు ప్రకటించిన సువార్త కాక, మరి యొక్క సువార్త దేనికి సంబంధించిందండి?
ఆత్మ సంబంధమైంది, పరలోక సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు సువార్త. యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయి అనేది సువార్త కాదు. యేసు ప్రభు నమ్ముకుంటే ఈ లోకంలో అనేక దీవెనలు ఇస్తాడు కాదు. అది అసలు సువార్త కాదు, అపోస్తులు బోధించిన సువార్త కాదు. చదవమ్మా. అందుకే అంటున్నాడు, మేము బోధించిన సువార్తను గాక మరి ఒక సువార్త, ఏదైతే తప్పుడు సువార్త ఉందో లోక సంబంధం వాటిని కలిపి చెప్తున్నారో మేమే మళ్ళీ వచ్చి చెప్పినా, పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను, పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినను అంటున్నాడు ఇక్కడ. మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. అతడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. ఎందుకని? పరలోకం నుంచి వచ్చే ఒక దూత చెప్పినా కూడా ఆడు శాపగ్రస్తుడు అన్నాడంటే, అక్కడ అవ్వని మోసం చేసింది ఎవడో తెలుసా? ఎవడు? పరలోకం నుంచి వచ్చిన దూతే. ఏమండి? అనా కదా. దేవుని మాట ఒకటైతే పరలోకం నుంచి పడిపోయినటువంటి దూతగా ఉన్న సాతానుడు ఏం చేశాడు? ఇంకోటి చెప్పి వాళ్ళని మోసం చేశాడు. ఈ రోజున యేసు ప్రభు చెప్పిన మాటల్ని మాత్రమే, పరలోక సంబంధమైన వాటినే, ఆత్మ సంబంధమైన వాటినే సువార్తగా, క్రీస్తు బోధన మాత్రమే వాక్యముగా, బోధగా, పరిశుద్ధాత్మ యొక్క క్రియలు వాక్యములో చెప్పబడినట్టుగా పరిశుద్ధమైనటువంటి క్రియలుగా, అల్లర్లు గిల్లర్లు లేకుండా ఎవరైతే బోధిస్తున్నారో వారు దేవుడు నియమించిన వాళ్ళు. అలా కాని వారందరూ కూడా ఎవరయ్యానంటే పైనుంచి వచ్చిన దూత పరిచారకులు, అంటే సాతాను పరిచారకులు. అందుకనే ఆ మాట వాడాడు ఆయన. అక్కడ కూడా మెన్షన్ చేశాడు ఏమని? అవ్వని మోసం చేసినట్టు మిమ్మల్ని చేస్తావు నాకు భయంగా ఉంది అన్నాడు. ఇక్కడేమో పరలోకం నుంచి ఒక దూత వచ్చినా కానీ మీరు, మన వాళ్ళకి బాగా తెలుసుగా, స్కిట్లు వేస్తారుగా క్రిస్మస్ అప్పుడు దూత అనగానే రెక్కలు, ఏమండి రెక్కలు పెట్టేసి తెల్ల డ్రెస్ అంతా ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బెల్స్ కొట్టి అని వస్తుంది. అదొక ఇమేజ్ ఉందిగా మనకి. ఒకవేళ అట్టేవడన్నా కాబట్టి వచ్చాడు అనుకోండి, పైనుంచి వచ్చి నిజంగా అలాగే వచ్చి గాల్లో తేలుతూ ఇలా తెల్లగా కనిపించి యేసు ప్రభు చెప్పింది కాకుండా, అసలైన సువార్త ఉంది అది కాకుండా, యేసు ప్రభు నమ్ముకోండి మీకు అన్నీ మేలులు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయని చెప్పినా కూడా మీరు నమ్మద్దు. అలా చెప్పిన వాడు ఎవడంట? శాపగ్రస్తుడు. సాతానుడు ఎవడు? లూసిఫర్. శాపగ్రస్తుడు. అది తింటే చస్తారని ప్రభు దేవుడు చెప్తే, అది తింటే మీరు బతుకుతారు, మీరు దేవదూతలు అయిపోతారు అన్నాడు కదా. వాడు శాపగ్రస్తుడు. యేసు ప్రభు నమ్ముకుంటే నీ జీవితంలో శ్రమలు కష్టాలు ఏమవుతాయి? పెరుగుతాయి. సిలువెత్తుకొని ఆయన వెంబడించాలి. అనుదినము నీ యొక్క సిలువను ఎత్తుకొని వెంబడించాలి. శ్రమలు అనుభవిస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని వాక్యం చెప్తా ఉంది. ఆయన శ్రమలో పాలివారైతేనే అప్పుడు ఆయన మహిమలో కూడా పాలివారు అవుతారని వాక్యం చెప్తా ఉంది. ఇది క్రీస్తు సువార్త, క్రీస్తు బోధ. ఇది కాకుండా ఎవడని చెప్తాడు అనుకో, వాడు ఎవడంట? వాడు శాపగ్రస్తుడు. వాడు సాతాను యొక్క పరిచారకుడు కానీ దేవుని పరిచారకుడు కాదు. సాతాను చేత ఏర్పాటు చేయబడిన వాడు కానీ దేవుని చేత నియమింపబడిన వాడు కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అండ్ 9వ వచనం మనం చదివినట్లయితే, 9వ వచనం, యాజ్ వి సెడ్ బిఫోర్ సో సే ఐ నౌ అగైన్, if any man preach another gospel unto you than that ye have received, let him be accursed. Once again, రెండోసారి మళ్ళీ చెప్తున్నాడు, మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, మీరు అంగీకరించిన సువార్త గాక. మళ్ళీ మనం ఒక మాట చెప్తాం గట్టిగా పిల్లలకి, రే ఇంకోసారి అది ముట్టుకున్నావు అనుకో బాగుండదు అంటాం. కాసేపు రే మళ్ళీ చెప్తున్నా నీకు, అది ముట్టుకున్నావు అంటే అది రెండోసారికి మళ్ళీ చెప్పాడు. అది చాలా సీరియస్ అనమాట. ఇక ఎట్టి పరిస్థితులు దాని జోలికి వెళ్ళకూడదండి ఇక్కడ. అందుకే పౌలు గారు అన్నాను, మళ్ళీ చెప్తున్నాను మీకు, చదవమా. మీరు అంగీకరించిన సువార్త కాక, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవును గాక. వాడు శాపగ్రస్తుడు అవును గాక. మరి ఒకటి అంటే వేరొకటి కాదని కూడా చెప్పాడు. ఏంటది? దానికి వేరే దాన్ని యాడ్ చేస్తున్నారు. పాత నిబంధనలో దాన్ని తీసుకొచ్చి కలుపుతున్నారు. వీళ్ళ సొంత మాటలు కలుపుతున్నారు, సువార్తలో కలుపుతున్నారు, బోధలో కూడా కలుపుతున్నారు. వాళ్ళెవరంతా? వాళ్ళందరూ శాపగ్రస్తులు. ఒకసారి వాళ్ళ పరిస్థితిని చూద్దాం. చూడండి,
ప్రకటన గ్రంథం రెవల్యూషన్స్ 22nd చాప్టర్ 22వ అధ్యాయము 18th వర్స్. రెవల్యూషన్స్ 22nd చాప్టర్ 18th వర్స్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. For I testify unto every man that heareth the word of the prophecy of this book. If any man shall add unto these things, God shall add unto him the plagues that are written in this book. చదవమ్మా. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఇది పరిస్థితి. శాపగ్రస్తుడు తెగుళ్ళకి గురవుతాడు వాడు ఎవడైనా కూడా. సో అందుకే సేవకునికి బోధకునికి రెట్టింపు శిక్ష అని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు బోధిస్తున్నది యేసునేనా మరొక యేసునా? నువ్వు కనపరుస్తున్నది పరిశుద్ధాత్మనేనా ఇంకొక ఆత్మనా? నువ్వు బోధిస్తున్నది క్రీస్తు బోధనా లేక వేరొక బోధనా? వేరొకటైతే గనక నువ్వు శాపగ్రస్తుడివి. దేవుడు అనేక శాపములు ప్లేగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ మీదకి వస్తాయని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఆ బోధించే వాళ్ళగా మనకెందుకులే అనుకుంటున్నారా మీరు? వాడితో సహవాసం చేస్తే మీకు కూడా అదే పరిస్థితి, వింటున్న మీకు అదే పరిస్థితి, వాడితో ఉంటున్న మీకు కూడా అదే పరిస్థితి. నువ్వు మటర్ చేయబాక, కానీ మటర్ చేస్తున్న 10 మందితో వెళ్ళి నువ్వు కూడా అక్కడ ఉండు. ఊరుకుంటారా పోలీసులు? ఏమండి, ఆ పొడిచిన వాడిది A1 పెడతారు, నీది 8 అని పెడతారు, 10వ పేరు వేస్తారు నీది. ఎందుకంటే ఎందుకున్నారా మరి వాళ్ళ గ్యాంగ్తో ఎందుకు వెళ్ళావు? నాకు తెలియదండి మర్డర్ చేస్తాడు, నాకు తెలియదండి అందుకే వెళ్ళాను. కుదరదట. నువ్వు వెళ్ళావు, నువ్వు ఉన్నావు, వాడు పొడుస్తున్నప్పుడు చంపుతున్నప్పుడు నువ్వు వాడు ఉన్నావు. అదేవిధంగా ఆయన ఏదో చెప్పాడండి, ఆయన చెప్తే మేము వెళ్ళామని మేము కూర్చున్నాం ఊరకు అంతే వెళ్ళి అక్కడ అంటే కుదరదట. నువ్వు వాడితో సహవాసం చేస్తున్నావు, వాడితో కలిసి ఉన్నావు, నువ్వు వాడి గుంపులో ఉన్నావు. అండ్ యు ఆర్ ఆల్సో లయబుల్. నువ్వు కూడా దానికి మరి ఇదవుతావు. అందుకే మనం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, మరొకసారి ఆ మాటల్ని ధ్యానిద్దాం. ఎందుకంటే చాలా అవసరమైనటువంటి విషయం ఇక్కడ. ఈ రోజున నిజముగా క్రీస్తు బోధలో, నిజముగా యేసు సువార్తనే, నిజముగా పరిశుద్ధాత్మ యొక్క గుణాలను మాత్రమే వాక్యములో ఉన్న విధంగానే నమ్మి అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి సేవకులు కూడా ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. అయితే వారి జీవితాల్లో అనేక కష్టాలు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు వస్తున్నాయి, సొంత వారితోనే అనేక ఇబ్బందులు కష్టాలు వస్తున్నాయి. అవి చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళంతా బాగున్నారే, ఆ పాస్టర్ బాగున్నాడు, ఆ చర్చి బాగుంది, ఈ చర్చి బాగుంది, ఆ ఫ్యామిలీ బాగుంది, ఆ క్రైస్తవులు బాగానే ఉన్నారు, మనం ఎందుకు ఇట్టాగే ఉంటున్నాం అని ఆలోచిస్తున్నారు, డౌట్ పడుతున్నారు. నిజంగా మనం వెళ్తుంది కరెక్టేనా అని అనుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళు అయిపోయారు కదా, ఎక్కువ మంది వాళ్ళు అయిపోయారు, వాళ్ళు బాగుంటున్నారు, మనకేమో కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి, ఇదే తేడాగా ఉంది, వాళ్ళే కరెక్ట్ ఏమో అనే డౌట్ కూడా వచ్చేస్తుంది కొంతమందికి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, హల్లెలూయా, నువ్వే కరెక్ట్, హల్లెలూయా, మీరే సరైన మార్గంలో ఉన్నారు, ఆమేన్. అందుకే చూడండి ఒకసారి యోహాను సువార్త, యోహాను రాసిన పత్రిక, 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం చదువుదాం ఒకసారి. 7th verse. For many deceivers are entered into the world. ఏమన్నాడు తెలుసా యోహాను ఇక్కడ? ఎంతో మంది మోసగాళ్ళు లోకంలోనికి ఆల్రెడీ వచ్చేసారు అంటున్నాడు. ఎప్పుడు ఇది? ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల క్రితం. ఏమండి, 2000 సంవత్సరాల క్రితమే యోహాను గారు చెప్తా ఉన్నారు ఏమని? ఎంతో మంది మోసగాళ్ళు లోకంలోకి వచ్చేసారు. Who confess not that Jesus Christ is come in the flesh. This is a deceiver and antichrist. చదవమ్మా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. చదవమ్మా. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు. సో ఈ రోజున మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఆ రోజుకే క్రీస్తు విరోధిలాగా అనేకులు మోసగాళ్ళు ప్రవేశించేశారు. ఇప్పటికి కూడా మోసగాళ్ళు ఎక్కువైపోయారు. 8వ వచనం మనం చూసినట్లయితే 8th verse.
లుక్ టు యువర్ సెల్ఫ్ దట్ వీ లూజ్ నాట్ దోస్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ రాట్ బట్ దట్ వీ రిసీవ్ ఏ ఫుల్ రివార్డ్. చదవమ్మా. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక. దయచేసి వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు అట్టున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నిజంగా నేను కరెక్ట్గా లేనేమో అనేటువంటి ఆలోచనతో నువ్వు వస్తున్నామో. కాదు 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 కాదు, జాగ్రత్తగా మీరు అలా ఆలోచించబాకండి. చదవం ఏమంటున్నాడు? మీరు పూర్ణ ఫలము పొందునట్లు. దీని ముందు లేను, మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక. సంగతి మీకు చాలా మంచి కార్యాలు దేవుడు చేశాడు, చాలా మంచి బోధన మీకు అనుగ్రహించాడు, చాలా మంచి ఆత్మీయ స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచాడు. దాన్ని మీరు పాడు చేసుకోబాకండి. ఆ మోసగాళ్ళని చూసి, ఆ మోసం చేసే వాళ్ళని చూసి, లోక సంబంధులను చూసి అరే అలా లేదు ఇలా లేదని మీరు అనుకోకండి. అది వేరొక యేసు, అది వేరొక ఆత్మ, అది వేరొక సువార్త, అది వేరొక బోధ, అది క్రీస్తు బోధ కాదు. అది చూసుకొని మిమ్మల్ని మీరు పాడు చేసుకోకండి. మీరు చాలా ఆశీర్వదించబడేవారు అంటున్నారు దేవుడు. మన ఆమేన్. వీఆర్ సో బ్లెస్డ్. దాన్ని మీరు పాడు చేసుకోకండి. చదవమ్మా. చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందునట్లు. పూర్ణ ఫలము పొందినట్లు. చూసారా? పూర్ణ ఫలము సిద్ధముగా ఉంది. క్రీస్తు బోధన నిలిచి ఉన్న వారికి పూర్ణ ఫలము సిద్ధంగా ఉంది. అది పొందుకోవాలి మనం. ప్రభు నుంచి అది పొందుకోవాలి. ఈ లోక సంబంధమైన కాదు. వీటి కోసం పోతే అది పోద్ది. అది పొందుకోవాలి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. చదవమ్మా. అయిపోయింది. 9th verse. ఓకే, ఎనీవే 9th verse. Whosoever transgresseth and abideth not in the doctrine of Christ hath not God. He that abideth in the doctrine of Christ hath both the Father and the Son. చదవమ్మా. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక. దానిని విడిచి ముందునకు కొనసాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచిండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఇంగ్లీష్ లో మనం చూస్తే క్రీస్తు బోధ, యేసు సువార్త, పరిశుద్ధాత్మ, ఈ మూడు ఏవైతున్నాయో అవి ఒకటే. ఒకే యేసు, ఒకే ఆత్మ, ఒకే సువార్త, ఒకే బోధ. కానీ ఈ రోజున వాటిని పాడు చేసేసి చెప్తుండటం వల్ల వేరే వేరే బోధలు అయిపోయినాయి. అవన్నీ దయ్యముల బోధలని ప్రభు చెప్తా ఉన్నాడు, వాక్యం చెప్తా ఉంది. ఆయన ఏమంటున్నాడంటే అటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అటువంటివి చేసేవాడు శాపగ్రస్తుడు, వాడికి అనేక బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ వస్తాయని వాక్యం చెప్తుంది. కాబట్టి అటువంటి బోధలో మనం ఉండొద్దు, వాటిని మనం వినొద్దు. మనం ఎక్కడ ఉండాలి? క్రీస్తు బోధలో నిలిచి ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు మనలో ఉన్నట్టు. ఒకవేళ క్రీస్తు బోధలో లేకపోతే వాళ్ళు దేవుడు లేడు అని స్పష్టం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు బి వెరీ పర్టికులర్. చాలా పర్టికులర్గా ఉండాలి. మనం ఏం వింటున్నాం, ఏం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఈ మధ్యకాలంలో చాలా చోట్లకి వెళ్ళటం మానేశాను నేను. ఫెలోషిప్స్కి వాటికి కూడా, మీటింగ్స్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు. పాస్టర్స్ దానికి కూడా అక్కడికి వెళ్తే ఏది పడితే చెప్పేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇవే మిక్స్ చేసి చెప్పేస్తున్నారు. అదేనమ్మా, ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతారు అటు. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టున్నారు, మీరు బాగా అవి బాగున్నాయి చర్చిలని. మీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవాలి ఇప్పుడు. సో చాలామందికి అదే అనిపిస్తుంది. చర్చిలో నిండిపోతూ ఉంటాయి, ఫుల్ ఉంటారు జనము, అడంతా హంగామా నడుస్తూ ఉంటుంది, సౌండ్ సిస్టము. అసలు ఒక 20 మంది అక్కడ నుంచి ఉంటారు, ఇక్కడ 20 మంది ఇక్కడ నుంచి. అదే పరలోక రాజ్యం అనిపించి చూసేవాడికి. వాక్యం ఇంపార్టెంట్. క్రీస్తు బోధ ఉండాలి అక్కడ. క్రీస్తు బోధలో ఉంటేనే దేవుడు ఉన్నాడు అక్కడ. క్రీస్తు బోధ లేకపోతే దేవుడు లేడంతే. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక వెళ్దాం. రోమన్స్ 16th chapter 16వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17 నుంచి చదువుకుందాం ఒకసారి. నౌ ఐ బిసీచ్ యు బ్రదరన్. మన దేవుడు అడుగుతున్నాడు, ప్రాధాయపడుతున్నాడు. పౌలు గారు అంటున్నారు, మార్క్ దెమ్ విచ్ కాజ్ డివిజన్స్ అండ్ అఫెన్సెస్ కాంట్రరీ టు ద డాక్ట్రిన్ విచ్ యు హావ్ లెర్న్డ్ అండ్ అవాయిడ్ దెమ్. చదవమ్మా.
సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా అంటే క్రీస్తు బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. తెలుగులో చూసారా కనిపెట్టి ఉండు, ఇంగ్లీష్ లో ఉంది అవాయిడ్ దెమ్. అందుకే ఇంగ్లీష్ చదవమని చెప్తాను. కింగ్ జేమ్స్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒకవేళ కొంచెమే వచ్చినా పర్లేదు, పక్కన డిక్షనరీ పెట్టుకొని చదవండి. ట్రాన్స్లేషన్ చాలా పొరపాట్లు ఉన్నాయి తెలుగులో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళు కనిపెట్టుకుని అంటే దాని అర్థం ఏంటి? అదే పిల్లలు ఆవిడ పెట్టేళ్తున్నాను కానీ జస్ట్ కనిపెట్టుకుని ఉంటారా అంటే ఏంటి దాని అర్థం చెప్పండి సార్. నేను అక్కడ దాకా వెళ్ళి కొట్టుకెళ్ళి వస్తాను, కొంచెం పిల్లల్ని కనిపెట్టుకుంటుంటారా అంటే ఏంటి దాని అర్థం? జాగ్రత్తగా వాడిని మరి అదే మరి అక్కడ రాసింది కాదు. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? అవాయిడ్ దెమ్. వాళ్ళు ఏం చేయాలా? వారిలో నుండి తొలగిపోవుడి. మరి మీరేం చదివారు ఇందాక? చదవలేదా? ఏనివే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే ఎనీవే చదవం. ఇప్పుడు చదువు, మళ్ళీ చదువు ఒకసారి పూర్తిగా. సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. ఓకే, వాళ్ళ నుంచి బయటకు వచ్చేయమని. అవాయిడ్ దేమనంటే వాళ్ళని దూరంగా పెట్టండి. ఎనీవే, సో వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఇలాంటి బోధలు, ఇలాంటి సువార్త, ఇలాంటి మాటలు చెప్పేవారికి మనం ఎక్కడ ఉండాలా? దూరంగా ఉండాలి. దేవుని మహాకృపను బట్టి వేసే దయ వల్ల నేను దూరంగా ఉండగలుగుతున్నా. చాలా పీస్ఫుల్గా ఉన్నా. చాలా గ్రూపుల్లోంచి కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాను. మా ఫ్యామిలీ గ్రూప్లోంచి కూడా బయటకు వచ్చాను నేను. 3 నెలలు దాటిపోయింది. చాలా పెద్ద ఫ్యామిలీ మాది. ఆ గ్రూప్లోంచి బయటకు వచ్చా. ఎందుకంటే నాకు సహించచ్చు, నాకు ఏమనలేకపోతాను అక్కడ. లేశాలు లేకపోతే వాళ్ళ హిపోక్రసీ, వేషధారణ, గొప్ప వాళ్ళు ఒకలా చూడలేదు, ఇవన్నీ ఎట్లుంటో తెలుసా? మా ఫ్యామిలీ గ్రూపు ఒక మాట చెప్తారు. ఒక గొప్పోడు బాగా డబ్బునోడు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా, వాడికి గ్యాస్ వచ్చింది అనుకోండి, వాడు పెట్టాడు అనుకోండి పోస్ట్, నాకు గ్యాస్ వచ్చింది పిత్తానని పెట్టాడు అనుకోండి ఫ్యామిలీ గ్రూప్లో. వా సూపర్, వావ్ అమేజింగ్ అని దానికి రిప్లైలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. డబ్బులే నాలంటోడు మా పాప పుట్టినరోజుని పెట్టాను అనుకోండి, అసలు ఎవడు రెస్పాండ్ కూడా అవడు. తెలుసా మీకు? లేదా ఇది పలానా జరిగింది అని దేవుని విషయం అని చెప్పి పెట్టాను అనుకోండి, అసలు కనీసం దాన్ని ఇట్లా తగలబడ్డారు. అందుకని నేను ఏం చేశాను తెలుసా? అవాయిడ్ దెమ్. ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు. నాట్ ఓన్లీ వాట్సాప్ గ్రూపులు, రియల్ గ్రూపులు కూడా ఉన్నాయి కదా, కలుసుకుంటుంటాం కదా ఇల్లు మనం అక్కడక్కడ. వద్దు, మనకు వద్దు, దూరం పెట్టమని దేవుడు చెప్తా ఉన్నాడు. వద్దు. ఆ తర్వాత 18వ వచనం, ఫర్ దే దట్ ఆర్ సచ్ సర్వ్ నాట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బట్ దేర్ ఓన్ బెల్లీ అండ్ బై గుడ్ వర్డ్స్ అండ్ ఫెయిర్ స్పీచెస్ డిసీవ్ ద హార్ట్స్ ఆఫ్ ద సింపుల్. అట్టివారు ఈ బ్యాచ్ ఎవరయ్యానంటే వీళ్ళు దేవుని కోసం పనిచేసేవాళ్ళు కాదు. వీళ్ళంతా ఏమండి వాళ్ళ కడుపు కోసం, వాళ్ళ విలాసవంతమైన జీవితాల కోసం దేవుని పేరు చెప్పుకొని ఏం చేస్తుంటారు వాళ్ళు? అట్టివారు చదవమా. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను, మాట్లాడతారండి ఇంపైన మాటలు ఉన్నారు, ఇచ్చకముల వలనను. ఇట్లా చెప్పేవాడు. ఏ ఫ్యామిలీ దగ్గర ప్రేయర్ మీటింగ్ అయితే వాళ్ళని పొగుడుతుంటారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పాస్టర్లు, యేసుప్రభు ఉండదు, వాక్యం ఉండదు, వాడి గురించి చెప్తుంటాడు. సారు మామూలుగా కాదండి, ఇదండి ఇట్లాంటి వినలేక మానేసాం వెళ్ళటం. మా ఇంట్లో ప్రేయర్ అంటే రమ్మంటే వెళ్తాం కదా, క్రిస్టియన్స్ మన బంధువులు. ఆడ వెళ్తే పాస్టర్ వస్తాడు, వాళ్ళ పాస్టర్, ఆయన వచ్చి వీళ్ళని పొగుడుతుంటాడు అంతే, ఇంక వేరే ఏం చెప్పడు. అవసరమా ఇది? ఎందుకు? వాడికి ఏం కావాలి? వీళ్ళ దగ్గర నుంచి బెనిఫిట్ కావాలి, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కావాలి. ఇది ఈ బ్యాచ్ అనమాట. సో మనం ఆ బ్యాచ్లో ఉండకపోవటం దేవుని కృప. చదవమా. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలన, మాటలు భలే మాట్లాడతారు, కటువుగా ఉండవు, చాలా ఇచ్చకముల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. పాపం ఎవరైనా అమాయకులు అట్లాంటి దానికి వెళ్ళారనుకోండి, వాళ్ళు చెప్పే మాటలు విన్నారనుకోండి, ఇక మోసపోయినట్టే. ఇప్పుడు ఎక్కడెక్కడైతే వేల మంది కూర్చొని ఇట్లాంటి మాటలు వింటుంటారో
వాళ్ళంతా అమాయకులు పాపం. వెళ్తారు పాపం, ఎవడో చెప్తే వెళ్తారు, వాడు చెప్పే ఈనేసి మోసపోతానే ఉంటారు. 19వ వచనం, ఫర్ యువర్ ఒబీడియన్స్ ఇన్ abroad until all men. I am glad therefore on your behalf, but yea, I would have you wise unto that which is good and simple concerning evil. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. ఆమేన్ అని చెప్దాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనతోనే దేవుడు మాట్లాడుతున్నాం అనుకుందాం. మన విధేయతను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడంట. హల్లెలూయా. అంటే పౌలు గారు అప్పుడు వాళ్ళకి రాశాడు రోమీలకి, కానీ ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ విధేయతను బట్టి నేను సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, మనల్ని ఏమంటాడంటే మేలు విషయంలో జ్ఞానులుగా ఉండండి, అంటే కీడు విషయమై జ్ఞానులుగా ఉండండి, కీడు విషయంలో నిష్కపటులై ఉండవాలనని కోరుచున్నాను. మాత్రం ఆలోచించకుండా మీరు జీవించండి అంటా ఉన్నాడు. ఆ తర్వాత 20వ వచనం మనం చూస్తే, అండ్ ద గాడ్ ఆఫ్ పీస్ షల్ బ్రూస్ సాటన్ అండర్ యువర్ ఫీట్ షార్ట్లీ. The grace of our Lord Jesus Christ be with you. Amen. చదవమ్మా. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా సాతాను స్థానం ఎక్కడండి? సాతాను స్థానం ఎక్కడ? మన కాళ్ళ. కానీ ఇటువంటి యేసుని, ఇటువంటి మరొక యేసుని, మరొక సువార్తని, మరొక ఆత్మని, మరొక బోధని బోధిస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర సాతాను ఎక్కడున్నాడు తెలుసా? తల మీద. ఇప్పుడు అవ్వకి సాతాను ఎక్కడున్నాడు? అవ్వకి ఎక్కడున్నాడు సాతాను? అవ్వ పాదం కింద ఉన్నాడా? అవ్వ మీద ఉన్నాడు. ఏమండి? అవ్వ మీద ఉన్నాడు, చెట్టు మీద పైన ఉన్నాడు, అవ్వ కంటే పైన ఉన్నాడు. పైనుండి వేసాడు. వేసిన తర్వాత ఇక ఆమె స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ఇక ఆమె మీద వాడు తాండవం అంటారు కదా, డ్యాన్స్ వేస్తున్నాడు తల మీద ఎక్కి. కానీ వాడు ఉండాల్సింది ఎక్కడ? అంటే వేరొక యేసు, వేరొక బోధ, వేరొక ఆత్మ, వేరొక సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో, చెప్తున్నారో, వింటున్నారో కూర్చొని జనాలు, వాళ్ళందరి కాళ్ళ కింద లేడు సాతానుడు. ఎక్కడున్నాడు? వాళ్ళ తల మీద ఉన్నాడా? మనకైతే ఆమేన్. హల్లెలూయా. సో ఎందుకనంటే ఆయన యొక్క కృప మన మీద ఉంది కాబట్టి. మన మీద ప్రత్యేకమైన వారం కాదు, ఆయన కృప మన మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే జాగ్రత్తగా, బట్ నౌ ఐ హావ్ రిటన్ unto you not to keep company if any man that is called a brother be a fornicator or a covetous or an idolater or a railer or a drunkard or an extortioner, which such an one know not to eat. చదవమ్మా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా, సహోదరుడని, బిలీవర్ అని, క్రైస్టియన్ అని చెప్పుకుంటూ ఎవడైనను జారుడు గాని, లోపి గాని, విగ్రహారాధకుడైనా, ధనాపేక్ష గలవాడైనా, తిట్టుబోతు గాని, తిండిపోతైనా, తిట్టుబోతైనా, తాగుబోతు గాని, దోచుకునేవాడు అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని అటువాడితో భుజింపను కూడా మీకు వ్రాయిచున్నాను. మన క్రైస్తవుల్లో మందాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా చెప్పండి? ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఫ్యామిలీలో నలుగురు ఉంటే ఒకడన్నా ఉంటాడు. ఫంక్షన్స్కి వాటికి వాళ్ళు పిలుస్తారు మనల్ని, మనం వెళ్తాం. వాడు ఏం చేస్తుంటాడు? వాడు తాగుతాడు కదా, తాగుతానంటాడు. తాగి వచ్చి మనతో పాటు కూర్చొని వాడు కూడా తింటాడు. అలా తినమంటున్నాడా వద్దంటున్నాడా? అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడితో సావాసం చేయొద్దు, వాడితో కలిసి కూర్చొని తినొద్దు. దీన్ని నేను ఫాలో చేస్తున్నాను. కానీ చాలామంది వేరుగా అనుకుంటున్నారు. ఇది బాగా గర్వం ఎక్కువైపోయింది, వీడికి. మా దగ్గరికి ఒకడప్పుడు వచ్చేవాడు, ఇప్పుడు రావట్లేదు, ఇది బాగా ఎక్కువైపోయింది అన్నట్టుగా అనుకుంటున్నారు అన్నమాట మా వాళ్ళు కానీ వేరే వాళ్ళు. కానీ నేనేం చేస్తానంటే దీన్ని ఫాలో చేస్తున్నాను అంతే. ఆ బోధలు ఈ వీటికి దూరంగా ఉంటాం అయిన పక్కన పెడితే, ఇలా క్రైస్తవుడు అని చెప్పుకొని, బిలీవర్ అని చెప్పుకొని ఈ చేసే వాళ్ళు దోచుకునేవాడితో మనం వెళ్ళి తినొచ్చా కూర్చొని? దొంగతనం చేసి వస్తాడు ఒకడు వచ్చి, బావా ఇప్పుడే దొంగతనం చేసి వచ్చా, పర్సులో 10,000 దొరికినాయి, పద బిర్యానీ తిందామంటే వెళ్ళి వాడితో కూర్చొని తింటే బిర్యానీ తింటావా? చేయకూడదు కదా. అలా దోచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? మనోళ్ళు మనలోనే ఉంటారు, మన బంధువుల్లోనే, చుట్టాల్లోనే, లేకపోతే స్నేహితుల్లోనే. అలాంటి వాడితో మనం సాగత్యం చేయొద్దు. తాగుబోతులు వీడంతారు,
నో ఎక్సెప్షన్. వాళ్ళకి దూరంగా మనం ఉండి తీరాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ది లాస్ట్ వర్డ్స్. టైటస్ 3rd chapter 10th verse. But thou hast fully known my doctrine. Titus 3rd chapter 10th verse. A man that is an heretic, after that first and second admonition reject. చదవమ్మా. మతభేదములు కలిగించు మనుషునికి, ఇక్కడ మతభేదములు అనే పదం వాడారండి. ఇంగ్లీష్లో హెరెటిక్ అనే పదం వాడారు. చదవమ్మా. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. ఇక్కడ మతభేదములు అనుంది. ఇంగ్లీష్లో హెరెటిక్ అనే పదానికి అర్థం ఏంటంటే someone whose beliefs are contrary to the Christian doctrine or fraudulent of religion, they claim to be belong to be. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఏదైతే మతాన్ని విశ్వాసాన్ని అనుసరిస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారో దానికి సంబంధించిన అసలైనటువంటి మార్గాన్ని అనుసరించకుండా వేరే మార్గాలను అనుసరిస్తూ ఉంటారు చూసారా. కానీ చెప్పుకునేది మాత్రం క్రిస్టియన్ అనే. క్రిస్టియన్ అంటే ఎవరు? యేసు క్రీస్తు యొక్క విధానాలు, ఆయన జీవన విధానం, జీవన శైలిని అనుసరించి జీవించేవాడు క్రిస్టియన్. బుద్ధిస్ట్ అంటే ఎవరు? బుద్ధుని యొక్క విధానాలను అనుసరించేవాడు బుద్ధిస్ట్. కమ్యూనిస్ట్ అంటే ఎవరు? కమ్యూనిస్ట్ విధానాలను అనుసరించేవాడు కమ్యూనిస్ట్. క్రిస్టియన్ అంటే ఇప్పుడు ఎవరు? క్రీస్తు జీవించినట్టుగా, ఆయన బోధించినట్టుగా జీవించేవాడు క్రిస్టియన్. అలా కాకుండా నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు కానీ వాడు జీవించేది మాత్రం వేరే విధంగా అనమాట. వాడిని హెరెటిక్ అంటారు. తెలుగులో ఏముంది? మత విభేదాలు కాదు. ఇలా చెప్పి అలా కాకుండా వేరుగా జీవిస్తున్నాడే వాడిని ఏం చేయమంటున్నాడు తెలుసా? రిజెక్ట్. ఏంటండి? తిరస్కరించమంటున్నాడు అంతే. అవాయిడ్ అంటే విడిచిపెట్టే, దూరంగా ఉండు. రిజెక్ట్ అంటున్నాడు. ఎవడు వాడు? ఫస్ట్ డైరెక్ట్గా రిజెక్ట్ అన్నాడు వాడిని? కాదు. వాడికి నువ్వు ఆల్రెడీ ఒకసారి కాదు 2 సార్లు చెప్పావు. అడ్మానిషన్ ఆఫ్టర్, చూడండి జాగ్రత్తగా వినండి, ఆఫ్టర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ అడ్మానిషన్. అడ్మానిషన్ అంటే అర్థం ఏంటంటే ఏ రెబ్యూక్ బై ది అథారిటీ దట్ వన్ హ్యాస్ ఎర్డ్ అండ్ షుడ్ నాట్ పర్సిస్ట్ ఇన్ దేర్ యాక్షన్స్. అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని నువ్వు 1 కాదు 2 సార్లు చెప్పినా కూడా వాడు అలాగే చేస్తా ఉన్నాడే, వాడిని ఏం చేయాలంట? రిజెక్ట్, విసర్జించాలి. రిజెక్ట్. ఇలా చాలామంది రిజెక్ట్ చేశాను నేను. హల్లెలూయా. వాళ్ళేమో దాన్ని గర్వం అనుకుంటున్నారు. గర్వం కాదు. చెప్పాను 2 సార్లు, నువ్వు మారలే, నువ్వు అలాగే చేస్తున్నావు, అలాగే తాగుతున్నావు, అలాగే ఉంటున్నావు. అవసరంలా. ఎందుకంటే ఇది నేను ఫాలో చేయాలి. నేను అక్కడ నాకు ఫలం ఉంది, అది పొందుకోవాలి. నీ దగ్గర మంచి పేరు పెట్టుకుంటే, నీ దగ్గర ఏదో చేస్తే నాకు నువ్వు చెప్పేది నాకు అవసరంలా. ఈ లోక సంబంధమే నాకు అవసరంలా. నాకు ప్రభువు ముఖ్యం. ప్రభువు రాకడలో మధ్యాకాశానికి ఎత్తపట్టడం ముఖ్యం. ఈ లోక సంబంధమే నాకు ముఖ్యం కాదు. అన్నీ పోయినా, ఏది పోయినా నాకే ఇబ్బంది లేదు. నువ్వు ఉంటే నాకు చాలు చేసే పాట ఉంది కదా, అది పాట కాదు, మన జీవితం అవ్వాలి. మన జీవితం అవ్వాలి. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏదున్నా ఏది లేకపోయినా, ఆరోగ్యం పాడు, ఏదైనా నువ్వు ఉంటే నాకు చాలేసా. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ నవ్ డేస్. ఈ రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. మరొక యేసుని, మరొక సువార్తని, మరొక ఆత్మని, మరొక బోధని బోధిస్తున్నారు. వాళ్ళు క్రీస్తు బోధని, క్రీస్తు సువార్తని, క్రీస్తు ఆత్మని చెరపగోరి ఆ పని చేస్తున్నారు. వారు సాతాను చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుడు నియమించిన వారు కాదు. అట్టి వారితో నువ్వు ఉంటే నువ్వు కూడా దాంట్లో పాలిభాగస్తుడివి అవుతావు. ఎందుకనంటే ఇప్పుడు ఈ వచనం చూడండి, 11వ వచనం చూడండి. ఫస్ట్ జాన్ 2 John 11th verse, 2 యోహాను 11వ వచనం మనం చూస్తే ఏమని రాస్తుందంటే, ఫర్ హీ దట్
10వ వచనం కూడా చూద్దాం. 10వ వచనం కూడా, ఇఫ్ దేర్ కమ్ ఎనీ unto you and bring not this doctrine, receive him not into your house, neither bid him Godspeed. ఈ బోధ కాకుండా, ఇది కాకుండా వేరే బోధ తీసుకునేవాడు వస్తే కనుక వాడిని మీ ఇంట్లో కూడా రానివ్వద్దు. అసలు మీ దగ్గరికి రానివ్వద్దు. వాడికి దూరంగా ఉండండి, దూరంగా పెట్టండి వాడిని మీ దగ్గరికి రానివ్వద్దు. వాడు రిజెక్ట్ చేయండి వాడిని. ఎందుకంటే ఫర్ హీ దట్ బిడత్ హిమ్ Godspeed ఈజ్ ఆల్సో పార్టేకర్ ఆఫ్ హిస్ ఈవిల్ డీడ్స్. చదవమ్మా 10:11. ఎవడైనను ఈ బోధన తేక, క్రీస్తు బోధన కాకుండా మీ యొద్దకు వచ్చిన ఎడల, మీ యొద్దకు వస్తే గనక వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు. చేర్చుకోవద్దంటే వాళ్ళే మాట్లాడుతా ఉన్నారు, వాళ్ళే నువ్వు వింటా ఉన్నావు పెట్టుకొని. వాళ్ళు చెప్పే సోది అంత కూడా నువ్వు వింటున్నావు టీవీలో పెట్టుకొని. వాడు ఇంట్లోకి వచ్చేసాడు, నీ ఇంట్లోకి. క్రిస్టియన్ ఛానల్స్ చూడటం కూడా మానేశాను నేను. చాలా కాలం అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది. మన క్రిస్టియన్ ఎవరింటికి వెళ్ళినా చూడండి, అది పోగుతూ ఉంటుంది, ఏం పని చేసుకుంటూ ఉంటుంది, ఏదో ఇంత తింటూ ఉంటుంది. ఏది పెడితే తినబాక, అట్లా ఇంట్లోకి వచ్చేసాడంటే డేంజర్ నీకు. ఎందుకని చదవమ్మా. శుభమని చెప్పను వద్దు. వాడికి శుభం, వాడికి ప్రైజ్లాడు కూడా చెప్పకూడదు. వాడికి శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో పాలివాడగును. నువ్వు ఓకే పర్లేదు, ఆయన పాస్టరేగా, ఆయన వాక్యమే చెప్పేది అనుకున్నావు అనుకో, ఏం జరుగుద్ది అప్పుడు? శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో పాలివాడగును. దుష్క్రియల్లో నువ్వు కూడా పాలివాడగు. అది సంగతి. కాబట్టి మనం క్రీస్తు మంచి క్రియల్లో క్రీస్తుతో పాలివారిగా ఉండాలి, కానీ అలాంటి వారి దుష్క్రియల్లో మనం పాలివారిగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఏం పర్లేదు, ఒంటరిగా ఉన్న ఇబ్బందిలా. ఏమండి, ఒంటరిగా ఉన్న ఇబ్బందిగా, మనం ఒంటరి వాళ్ళం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనతో. యోహాన్ ఎక్కడున్నాడు? పద్మాస్ దీవులో. ఒంటరిగా ఉన్నాడా లేకపోతే 10 మంది ఉన్నారా? ఎవరు లేరు, ప్రభు ఉన్నాడుగా. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ప్రభువుతో ఉంటావు అనుకో, అది ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే ఆయనతో నీకు సమయం దొరుకుతుంది. ఆయన నీకు యోహాను వలె అనేక విషయాలు బయలుపరిచే అవకాశం ఉంటుంది. నువ్వు ఈ చెత్త వదవలతో ఉంటే ఆయనతో ఎక్కడ సమయం గడుపుతావు నువ్వు? ఓకే, డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ టైం విత్ ది రాంగ్ పీపుల్. స్పెండ్ ఇట్ విత్ లార్డ్. ఎవరు లేకపోయినా పర్లా, ప్రభు ఉన్నాడుగా, వాక్యం ఉందిగా, చాలదా? దట్స్ హౌ ఐఎమ్ కంటెంట్. వీ ఆల్ మస్ట్ బీ కంటెంట్. ఆ విధంగా నేను ఎంతో తృప్తిగా ఉన్నాను. మేమందరం కూడా అలాగే తృప్తిగా ఉండాలి. అండ్ ఈ యొక్క హెచ్చరికలు అందరికీ మనం తెలియజేయాలి. ఆమేన్. అందరు లేచి పడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సంధికి వస్తూ ఉన్నాం. అవును ప్రభువా, ఒకే యేసు, ఒకే ఆత్మ, ఒకే సువార్త, ఒకే బోధ. కానీ మరొక యేసుని, మరొక బోధని, మరొక ఆత్మని, మరొక సువార్తని బోధిస్తున్నటువంటి రోజులు. ఎంతోమంది మోసగాళ్ళు ప్రవేశించారు. నీ సువార్తని, నీ బోధని చెరుపుతున్నారు. అటువంటి వారితో పాలి బగస్సులో ఉండకుండా మమ్మల్ని వేరు చేసినందుకు వందనాలు. ఈ వాక్యమునైనా నువ్వు ఏర్పరచుకున్న వారందరూ కూడా వినాలి, తెలుసుకోవాలి, ఆ మార్గాల్లోంచి వేరుగా రావాలి. అటువంటి వారిని దూరం పెట్టమంటున్నావు. ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు ఏర్పాటు చేసుకున్న ప్రతి క్రైస్తవుడికి అనుగ్రహించి, ఇంకా ఇప్పుడైతే ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడ మరి అటువంటి బోధల్లో ఉన్నారో వారందరిని కూడా దయతో క్షమించి కాపాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. We are all blessed.